కోర్టు మూవీని తలదన్నేలా ఉండే ఈ పరువు హత్య అందరినీ కలిచివేస్తుంది. పరువు పిచ్చి వల్ల ఒక బాలికకు పుట్టిన పసికందు ఇద్దరి ప్రాణాలు పోయాయి. అసలు ఎవరిది కథ, ఎక్కడ జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నరసింగపురంలో ఈ బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. నిఖిత అనే అమ్మాయి పక్కనే ఉన్న హరిజోనవాడకు చెందిన అజయ్ అనే అబ్బాయిని ప్రేమించింది. అమ్మాయి 9వ తరగతి చదివేటప్పుడు అజయ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అప్పుడే వీళ్ళిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందట. ఇక 10వ తరగతిలో ఆ అమ్మాయి ఇంట్లో లవ్ మ్యాటర్ తెలిసి పెద్ద గొడవ జరిగి అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు. ఇక అమ్మాయి భయంతో ఇంట్లో నుంచి అబ్బాయి దగ్గరకు పారిపోయి వచ్చింది. అబ్బాయి అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లాడు. కానీ అప్పటికే అమ్మాయి మైనర్ కావడంతో కేసు అవుతుందని ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు. కానీ పోక్సో అనేది అసలు ఏంటి, ఈ పోక్సో చట్టం గురించి కానీ అబ్బాయికి అవగాహన లేకపోవడంతో అబ్బాయి అలాంటిదేముండదనుకున్నాడట. అయినప్పటికీ పోలీస్ స్టేషన్ కు పోయి చెప్దామని అమ్మాయిని తీసుకెళ్తుండగా అమ్మాయి మధ్యలోనే ఆపి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే మా ఇంట్లో అప్పచెప్తారు, మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు అని గట్టిగా ఏడ్చిందట. ఇక అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఒక నెల రోజుల పాటు దూరంగానే ఉన్నారు. కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వీళ్ళను ట్రేస్ చేసి పట్టుకున్నారట. ఆ తర్వాత పేరెంట్స్ కాంప్రమైజ్ అయ్యారు. అబ్బాయి పేరెంట్స్ అమ్మాయి పేరెంట్స్ మాట్లాడుకుని సంతకాలు చేసుకున్నారట. ఇక మా అమ్మాయిని మీ అబ్బాయి కన్నెత్తి కూడా చూడకూడదని అమ్మాయి వాళ్ళ తల్లి సంతకం చేయించుకుని అమ్మాయిని తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేశారట. 8 నెలల దాకా ఇద్దరు కాంటాక్ట్ లోనే లేరట. ఆ తర్వాత అమ్మాయి కడుపుతో ఉన్న విషయం అమ్మాయి వాళ్ళ అమ్మకు తెలిసిందట. అమ్మాయి ఈ విషయాన్ని అబ్బాయి తన లవర్ అజయ్ కి కూడా చెప్పలేదట. ఎందుకంటే చెప్పడానికి అమ్మాయి దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు. కానీ ఏం జరిగిందో తెలియదు. బాబు పుట్టిన ఒక రోజుకే చనిపోయాడట. అమ్మాయి ఇంట్లోకెళ్లి బయటకొచ్చేలోపే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలా చనిపోయాడని అడిగితే ఏమో తెలీదు, తనంతట తనే చనిపోయాడు అని అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్పిందట. ఆ పసికందును ఎక్కడ పూడ్చారో కూడా తెలియదు. ప్రెగ్నెన్సీ తర్వాత అమ్మాయి కండిషన్ సరిగ్గా లేకపోవడంతో తర్వాత నిఖితను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఇక అదే రోజు పోక్సో కేసు కింద అజయ్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. ఇక 4 నెలలు అజయ్ జైల్లో ఉన్నాడు. అప్పుడే అజయ్ కి మెసేజెస్ పెట్టింది నిఖిత. తను ప్రెగ్నెన్సీ విషయం, తనకు బాబు పుట్టిన విషయం, బాబు చనిపోయిన విషయం, ఇవన్నీ కూడా అప్పుడే అజయ్ కి తెలిసాయి. తర్వాత అమ్మాయికి 18 సంవత్సరాలు నిండగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారట ఇద్దరు. ఆ అబ్బాయి జైల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళ నాన్నతో కలిసి వెళ్లి బెయిల్ ఇప్పించిందట. ఇక బెయిల్ ఇప్పించిన విషయం నిఖిత వాళ్ళ అమ్మకు తెలియడంతో నిఖితను చిత్రవద చేశారని అతనికి చాట్లో చెప్పింది. కానీ సడన్ గా ఒకరోజు మా అమ్మ తాత మామ కలిసి నన్ను చంపడానికి ప్లాన్ వేసుకుంటున్నారు, నాకు అన్నంలో మందు పెట్టి చంపేస్తారట అని మెసేజ్ పెట్టింది. అలా ఏం జరగదు, నువ్వు అలా ఏం ఆలోచించకు, నేనొచ్చాక అన్నీ సరిదిద్దుకుంటాయి అని అజయ్ ధైర్యం ఇచ్చాడట. 3వ తేదీ నైట్ నిఖిత వాళ్ళ నాన్న అజయ్ కి ఫోన్ చేశాడట. వాళ్ళ నాన్న కాల్ చేసి నా బిడ్డ నీ దగ్గరకు వస్తా అంటుంది, నువ్వే కావాలంటుంది, నీ దగ్గరికే పంపిస్తా, ఎలా చూసుకుంటావు అని అడిగాడట. దానికి అజయ్ మా అమ్మలా చూసుకుంటాను, నాకు అమ్మ లేదు అని చెప్పాడట. ఇక నెక్స్ట్ డే 11:40 దాకా నిఖిత చాట్ చేసిందట అజయ్ తో. తర్వాత వాళ్ళ అమ్మతో గొడవ జరిగింది. మళ్ళీ తనను జైలుకు పంపించాలని వాళ్ళమ్మ ప్లాన్ చేస్తుండగా నిఖిత అడ్డుకుందట. నువ్వు గనక తనను పోక్సో చట్టం కింద జైలుకు పంపిస్తే నా బిడ్డను నువ్వే చంపేశావని, నీ మీద కూడా నేను కేసు పెడతానని ఎదురు తిరిగిందట. అదే రోజు నిఖిత చనిపోయింది. సూసైడ్ చేసుకుందని ఎవరికీ చెప్పకుండా చెద్దరిలో చుట్టుకుని తీసుకెళ్లి కాల్ చేశారు. అజయ్ కి ఈ విషయం 5వ తేదీ నాడు తెలిసిందట. తెలియగానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. అజయ్ తనకు తోచిన విధంగా ఎంక్వైరీ కూడా చేశాడట. 4వ తేదీ రోజు తల్లితో నిఖిత గొడవ పడిన తర్వాత కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు పోలీసులైతే తేల్చారు. అనంతరం గంటల వ్యవధిలోనే 3వ కంటికి తెలియకుండా నిఖితకు అంత్యక్రియలు జరిపారు. ఇక ఫైనల్ గా అజయ్ చెప్తున్న మాట ఏంటంటే, ఇక నాకెలాగూ న్యాయం జరగదు, సొంత బిడ్డనే చంపినదాన్ని వాడో లెక్కనా అని నిఖిత వాళ్ళ అమ్మంటుంది. నాకు నా ప్రాణం గురించి భయం లేదు, కానీ చనిపోయిన నా భార్య ఆత్మకైనా శాంతి కలిగేలా చేయండి, ఆ అమ్మాయికి న్యాయం చేస్తే చాలు అని ఏడుస్తున్నాడు. ఓవరాల్ గా ఒక క్యాస్ట్ వల్ల 2 నిండు ప్రాణాలు పోయాయి. ఇక ఈ పరువు హత్యలు ఎప్పటికీ ఆగుతాయో చూడాల్సిందే.